హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. 9th క్లాస్ 11th లెసన్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు. ప్రజా సదుపాయాలతో పాటు జీవనోపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిది. కోరిన ప్రతి వారికి కూలీ పని కల్పించి జీవనోపాధి పొందడానికి తగిన ఆర్థిక వనరుల్ని కల్పించే బాధ్యతను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం ప్రభుత్వం విధిగా స్వీకరించాలి. MNREGA యాక్ట్ ప్రకారం ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ఆహార ధాన్యాల పంపిణీ ప్రభుత్వమే నిర్వహిస్తూ వాటికి సబ్సిడీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పేదల ఆహార భద్రతకు ఇది చాలా కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో నీటిపారుదలకు, వనరులకు, వ్యవసాయాభివృద్ధి పనులకు, వ్యవసాయ విస్తరణ పనులకు ప్రభుత్వం చేసే పెట్టుబడులు చాలా కీలకం. ప్రభుత్వం రసాయన ఎరువుల్ని ఫ్యాక్టరీల ధరల కంటే తక్కువ ధరలకు లభించే విధంగా రైతులకు తోడ్పడుతుంది. ఎరువుల ధరలు రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ఆయా ఫ్యాక్టరీలకు ప్రభుత్వం కొంత డబ్బు చెల్లిస్తుంది. ప్రభుత్వం ఫ్యాక్టరీలకు ఈ విధంగా చెల్లించే డబ్బే ఎరువుల ధరలో రైతులకు లభించే రాయితీ. ఈ విధంగా కిరోసిన్, చౌక ధరల దుకాణాల్లోని ఆహార ధాన్యాలు, వంట గ్యాస్, సిలిండర్ల వంటి వాటికి రాయితీలు చెల్లిస్తుంది. వివిధ విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బుని ప్రభుత్వం ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది. ఈ విధంగా వసూలు చేసిన పన్నులే ప్రభుత్వ రెవెన్యూ అంటే ఆదాయం అవుతుంది. ప్రభుత్వ ఖర్చుల్ని చెల్లించడానికి ప్రభుత్వానికి ఆదాయం అవసరం. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చుని తెలుపుతుంది. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెడతాడు. ఈ ఖర్చుల్ని భరించడానికి ఏ విధంగా ఆదాయాల్ని సేకరిస్తుందో కూడా బడ్జెట్లో తెలియజేస్తుంది. ఇదే విధంగా ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ప్రభుత్వ ఖర్చులు 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 23 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చులో 4వ వంతు ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. మిగతా 3/4 వంతు ఖర్చు ప్రైవేట్ రంగం, గృహస్థులు చేసే ఆహారం, విద్య, రవాణా, దుస్తులు, గృహ నిర్మాణం, ఆరోగ్యం వంటివి. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై మార్చ్ 31న ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది. ఏప్రిల్ 1 to మార్చ్ 31. సో 2011-12 ఆర్థిక సంవత్సరానికి అంటే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు. సో 2011-12లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యయం ఇది. సో టెక్స్ట్ బుక్లో ఇది పై చార్ట్లో ఉంది. నేను తక్కువ నుండి ఎక్కువకి ఇచ్చాను. సో ఎరువుల సబ్సిడీపై 2%, ఆహార సబ్సిడీపై 3%, గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధిపై 3%, ఆరోగ్యం, పారిశుద్ధ్యంకి 4%, గ్రామీణ అభివృద్ధి ఉదాహరణ NRGA. సో తెలుగులో ఇది తప్పుగా ఇచ్చారు, NREGA. సో NREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉదాహరణ ఇది. సో గ్రామీణాభివృద్ధిపై 4%, విద్యుత్, నీటిపారుదలపై 6%, రైల్వే, రవాణా, కమ్యూనికేషన్పై 6%, రక్షణపై 7%, పెన్షన్పై 7%, పరిపాలనా ఖర్చులపై 8%, విద్య మొదలైన వాటిపై 12%, వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం తీసుకున్న అప్పుపై వడ్డీ చెల్లింపులకై 17%, ఇతరాలపై 21%. 11-12 సంవత్సరంలో విద్య, కళలు, సంస్కృతిపై 12% ఖర్చయింది. ఇందులో ఉద్యోగస్తుల వేతనాలే కాకుండా ఉద్యోగస్తుల వేతనాల్ని కలుపుకొని పాఠశాల, కళాశాలల నిర్వహణ ఖర్చులతో పాటు కొత్త పాఠశాలలను నిర్మించడానికి కంప్యూటర్స్, బుక్స్ కొనుగోలు వంటి పెట్టుబడులు కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. పారిశుద్ధ్యంకి అయిన మొత్తం ఖర్చు 4%, గ్రామీణాభివృద్ధి 4% వంటివి ఉన్నాయి. సో టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషనే ఒక 2 లైన్స్లో ఇచ్చారు.
పరిపాలనా సంబంధమైన పెన్షన్, రక్షణకు సంబంధించిన ఖర్చులు ప్రత్యక్షంగా అభివృద్ధికి తోడ్పడకున్నా కూడా ఇవి ఇతర వాటిలాగా అవసరమైన ఖర్చులు. వివిధ శాఖల్ని నిర్వహించడానికి కార్యక్రమాలకు రాష్ట్ర విభాగాల అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ, పరిపాలనకై ఖర్చుల్ని కేటాయిస్తారు. ఆరోగ్యం, రక్షణ వీటిలో దేనికి ఎక్కువ ఖర్చు చేయాలి అనే ప్రాధాన్యతలు ఆయా ప్రభుత్వ విధానాలు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నిర్ణయిస్తారు. బడ్జెట్లోని ఖర్చులు అన్నింటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే పారిశ్రామిక వర్గాలు, రైతు సమూహాలు, పౌర సమాజ కార్యకర్తల వంటి వారితో సంప్రదింపుల్ని జరుపుతారు. ఈ రకమైన ప్రాతినిధ్యాల ద్వారానే ప్రజలు సామాజిక విభాగాలైన విద్య, ఆరోగ్యం, ఆహార సబ్సిడీల వంటి వాటిపై ఎక్కువ ఖర్చుకై ఒత్తిడి చేస్తారు. ప్రజలు బడ్జెట్ అంశాలపై ప్రభుత్వాన్ని చట్టసభల ద్వారా నియంత్రించవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోని వివిధ అంశాలపై చర్చలు జరిగిన అనంతరం ప్రభుత్వ ప్రతిపాదనల్ని పార్లమెంట్ ఆమోదిస్తుంది. ప్రభుత్వ ఖర్చులకై డబ్బు విడుదల చేయడానికి పార్లమెంట్ అనుమతించాలి. పార్లమెంట్ ఆమోదం లేనిదే ఏ రకమైన పన్ను కూడా విధించరాదు. రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ సంబంధిత నిర్ణయాల్లో ప్రజాప్రతినిధుల పాత్ర ముఖ్యమైనది. స్వాతంత్ర్యానంతరం మన దేశ మొదటి బడ్జెట్ 197 కోట్లు 1947-48 సంవత్సరానికి. రసాయన ఎరువులపై రాయితీల్ని తగ్గించడానికి ప్రభుత్వం వరుస ప్రయత్నాలు చేస్తుంది. దీని అర్థం ప్రభుత్వం వాటి యొక్క ధరల యొక్క అదుపుని కొనసాగించకపోవచ్చు. రైతులు మార్కెట్ ధరలకి కొనుక్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎరువుల కంపెనీలకు తక్కువ ధరలకు అమ్మడం వల్ల వచ్చే నష్టాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎరువుల కంపెనీలు తక్కువ ధరలకు అమ్మడం వల్ల వారికి వచ్చే నష్టాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎరువులపై రాయితీని తొలగిస్తే ఆ డబ్బు ప్రభుత్వ బడ్జెట్లోని ఇతర ముఖ్య విషయాలకు మళ్లించడానికి అవకాశం కలుగుతుంది. దీనిపై ఉన్న మరొక వాదన, ఎరువులపై రాయితీలు అనేవి చిన్న రైతులకు లాభదాయకంగా లేవు, కానీ పెద్ద రైతులు అవసరానికి మించి వాడే విధంగా ప్రోత్సహిస్తున్నాయి అని ఎరువుల రాయితీలపై ఒక వాదన ఉంది. పన్నులు ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయ వనరు. పన్నులు ప్రభుత్వం వివిధ రకాల పన్నుల్ని వసూలు చేస్తుంది. వస్తు సేవల పన్ను, జిఎస్టి, గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్, దిగుమతి సుంకం, కస్టమ్స్ డ్యూటీ వంటివి. ఇలాంటి పన్నుల్ని వసూలు చేస్తుంది. పన్నుల్ని ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు వస్తువుల యొక్క వివిధ ఉత్పత్తి దశల్లో అమ్మకాలపై ప్రతి స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు. అయితే మొత్తం పన్ను అంతిమంగా వినియోగదారుడిపై పడుతుంది. వస్తు సేవలపై విధించే పన్నులు పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు వినియోగదారులు ఈ పన్నుని పరోక్షంగా చెల్లిస్తారు వస్తు సేవలపై విధించే పన్నుల్ని. వీటితో పాటు వ్యక్తుల ఆదాయాలపై లేక కంపెనీలు వ్యాపారాల్లో ఆర్జించే లాభాలపై నేరుగా విధించబడే పన్నులు ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అనేవి వ్యక్తుల ఆదాయాలపై లేక కంపెనీలు వ్యాపారాల్లో ఆర్జించే లాభాలపై నేరుగా విధించబడే పన్నులు. వీటిని వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి వీటిని ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల్లో ముఖ్యమైన 2 పన్నులు ఆదాయ పన్ను మరియు కార్పొరేట్ పన్ను. కర్మాగారాల్ని లేదా వ్యాపారాల్ని నిర్వహించే సంస్థలు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలు, వ్యాపార సంస్థలు వస్తువులు, సేవలని డబ్బుకి విక్రయిస్తాయి. వచ్చిన ఆదాయంలో ఖర్చులన్నీ అంటే ముడి పదార్థాలు, సేవలు వంటివి తీసేయగా మిగిలినది ఆ కంపెనీ లేదా కర్మాగారం యొక్క లాభం. ఈ లాభంపై నిబంధనల్ని అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
వ్యక్తుల వ్యక్తిగత ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతుంది. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్ల వంటి వివిధ రకాల వనరులు ఉంటాయి. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై ఆర్జించే వడ్డీ, భవనాలు వంటి ఆస్తులపై ఆర్జించే వడ్డీలని ఆదాయంగా పరిగణిస్తారు. బ్యాంకు నగదు నిల్వలపై వచ్చే వడ్డీని మరియు భవనాలు వంటి ఆస్తులపై సంపాదించే వడ్డీల్ని ఆదాయంగా పరిగణిస్తారు. వీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్నును కొంత పరిమితిని మించి, అంటే వాళ్ళు పెట్టిన లిమిట్ని మించి ఆర్జించే వారికే విధిస్తారు. ఆదాయంలో పరిమితి పోగా మిగిలిన దానిలో కొంత శాతం పన్ను విధిస్తారు. పరిమితి కంటే ఎక్కువగా ఉన్న దానిపై పన్ను విధిస్తారు. ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేవారు వారి ఆదాయాన్ని అనుసరించి ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పరోక్ష పన్నుల్ని వస్తువులు, సేవలపై విధిస్తారు. వస్తువులపై ఎంఆర్పి అంటే గరిష్ట చిల్లర ధర, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సో ఇందులో అన్ని రకాల పన్నులతో సహా ఇమిడి ఉంటాయి వస్తువులపై ఉండే ఎంఆర్పిలో. మొబైల్ ఫోన్, టెలిఫోన్ సేవల ఛార్జీల్ని కూడా పన్నులతో సహా చెల్లిస్తారు. వస్తువుని, ఉదాహరణ టెలివిజన్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుడు చెల్లించే ధరలో తయారీ ధర, లాభం మరియు పన్నులు ఉంటాయి. పొందిన లాభాలకు చెల్లించిన పన్నులకు గల నిష్పత్తి ఒక వస్తువుకు మరో వస్తువుకు మారుతూ ఉంటుంది. సాధారణంగా చాలా వస్తువులు, సేవల ధరల్లో పన్నులు అనే అంశం ఇమిడి ఉంటుంది. వస్తువులపై, సేవలపై విధించే పన్నుల వల్ల ధరలు పెరిగితే మరికొన్ని వస్తువులపై, సేవలపై విధించే పన్నుల వల్ల మొత్తం మీద ఇంకా ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు ఇనుముపై పన్ను పెరిగితే ఇనుముతో చేసిన అన్ని వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఉక్కు తయారీ కోసం ఇనుముని వాడడం వల్ల ఉక్కుతో చేసిన అన్ని వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. చాలా కర్మాగారాలు ఉపయోగించే భారీ మౌలిక ముడిసరుకులపై మరియు మాధ్యమిక వస్తువులపై పన్ను పెంపుదల శృంఖలా చర్య అంటే గొలుసు చర్యకి దారితీస్తుంది. వీటితో సంబంధం ఉన్న లేదా సంబంధిత వస్తువులపై ఏదో ఒక రకంగా ప్రభావితం అవుతాయి. సో ఇక్కడ ఇనుము ధర పెరిగితే, సో పన్ను వల్ల ఇనుము ధర పెరిగితే ఏం జరుగుతుంది? సో ఇనుము ధర పెరిగితే ఉక్కు ధర పెరుగుతుంది. సో తద్వారా ఉక్కు షీట్స్ ధర పెరుగుతుంది. సో ఇక్కడ ఉక్కు షీట్స్ అల్మారాలో ఉపయోగించడం వల్ల ఉక్కు అల్మారా యొక్క ధర పెరుగుతుంది. ఇక్కడ ఉక్కు ధర పెరగడం వల్ల ఉక్కుతో తయారు చేసే స్టీల్ పైపుల ధర పెరుగుతుంది. సైకిల్ తయారీలో స్టీల్ పైపుల్ని ఉపయోగించడం వల్ల సైకిల్ యొక్క ధర పెరుగుతుంది. జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవ పన్ను విలువ ఆధారిత పద్ధతి. సో భారతదేశంలో చాలా సంవత్సరాల ప్రయత్నం తర్వాత 2017లో వస్తు సేవా పన్నుని ప్రవేశపెట్టారు. ఈ పన్ను ద్వారా చాలా రకాల పరోక్ష పన్నుల్ని ఒకే పద్ధతి ద్వారా, అంటే వస్తు సేవా పన్నుతో భర్తీ చేస్తారు. పరోక్ష పన్నులని వస్తు సేవా పన్ను వస్తు సేవల ఉత్పత్తి మరియు అమ్మకంపై విధిస్తారు. ఉత్పత్తి మరియు అమ్మకం అనేవి చాలా క్లిష్టమైనవి. ఇందులో చాలా దశలు ఉండొచ్చు. అతి చిన్న వస్తు తయారీలో మరియు అమ్మకంలో చాలా దశలు ఉండవచ్చు. ప్రతి దశలో కొద్దిగా విలువ పెరుగుతుంది. వస్తు సేవా పన్నులో కీలకమైనవి రసీదులు. ఇవి ముడిసరుకులపై పన్ను చెల్లించిన దానికి ఆధారం. వ్యాపారి రసీదుని ఆధారంగా చూపకుంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కావున వ్యాపారి ఉత్పత్తిదారుని నుండి రసీదు తీసుకోవాలి కొనుగోలు చేసినప్పుడు. చిల్లర వ్యాపారి టోకు వ్యాపారి నుండి రసీదు తీసుకోవాలి. వస్తుసేవా పన్ను కింద ప్రతి మధ్యవర్తికి రసీదు ఇస్తున్నందుకు మరియు పన్ను చెల్లిస్తున్నందుకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఉత్పత్తిదారు మరియు వ్యాపారికి పన్ను విధించినప్పటికీ కూడా చివరగా ఆ పన్ను చెల్లించేది వినియోగదారుడే. పన్ను వస్తు ధరలో ఇమిడి ఉండడంతో, కలిసిపోయి ఉండడంతో వినియోగదారు నుండి పరోక్షంగా పన్ను తీసుకోబడుతుంది. వస్తుసేవా పన్ను ప్రకారం దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం వర్తిస్తుంది. వస్తువులు సేవల పన్ను రేటు దేశం మొత్తం ఒక్కటే. ఇంతకుముందు పన్ను రేటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండేది. దీనివల్ల కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ధరకే దొరికే వస్తువుల్ని
కొందరు అక్రమంగా రవాణా చేసేవారు. రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు ప్రతి రాష్ట్రం సరిహద్దుల్లో ప్రవేశ పన్ను తీసుకునేవారు. వస్తుసేవా పన్ను విధానంలో ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు. దీనివల్ల చాలా సమయం, శ్రమ ఆదా అవుతుంది. వస్తుసేవా పన్నులో చేర్చని రెండు ముఖ్యమైన మాధ్యమిక వస్తువులు పెట్రోల్ మరియు డీజిల్. పెట్రోల్, డీజిల్పై ఇంతకు ముందున్న విధంగానే పన్ను వసూలు చేస్తున్నారు. రాష్ట్రాలకు డీజిల్, పెట్రోల్ అమ్మకంపై పన్ను ద్వారా చాలా ఆదాయం వస్తుంది. వస్తుసేవా విధానానికి భిన్నంగా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ అమ్మకాల పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకోవచ్చు. వస్తుసేవా పన్ను వివిధ రేట్లలో విధిస్తారు. అవి 5, 12, 19 మరియు 28. సో ఇది శాతం 5, 12, 19 మరియు 28. పన్నుల విధింపులో సరైన విధానం. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఎక్కువ రేటుతో పన్నులు విధిస్తున్నాయి. ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఎక్కువ ఆదాయం ఉంటే ఎక్కువ పన్ను, తక్కువ ఆదాయం ఉంటే తక్కువ పన్ను, మెరుగైన స్థితి ఉంటే ఆదాయంలో కొంత శాతం పన్నుగా చెల్లించాలి. మన దేశంలో వస్తువులు, సేవలపై విధించే పరోక్ష పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ధనికులైన, పేదలైన వస్తువుల్ని కొన్నప్పుడు ఒకే విధమైన పన్ను చెల్లించాలి. నేడు విలాస వస్తువులు, సేవలుగా పరిగణించినవి జీవన ప్రమాణాలు మెరుగైన కొద్దీ కనీస అవసరాలుగా భావింపబడతాయి. చాలామంది విలాస వస్తు సేవల్ని వినియోగించే స్థాయిలో లేకపోవడం వల్ల, వీటిపై మాత్రమే పన్ను విధించడం వల్ల ప్రభుత్వానికి ఆశించిన మేరకు ఆదాయం లేదు. ఉక్కు, డీజిల్ వంటి వస్తువుల ధరలు పెరిగితే వాటి ఉత్పత్తుల లేదా రవాణా ఛార్జీల ధరలు కూడా పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మిగతా అన్ని ధరలు పెంచే విధంగా చేస్తుంది. ఉదాహరణ, పండ్లు, కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇలా ధరలు పెరగడం వల్ల పన్నుల విధింపు, వసూలు ప్రజల జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. పన్నుల వల్ల వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో అయ్యే ప్రభుత్వ ఖర్చులకు సరిపోవట్లేదు. పన్నులు వసూలు ఎగవేత. మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారిలో చాలామంది చిన్న, సన్నకారు రైతులు. ఎక్కువ ఆదాయాల్ని కలిగిన రైతులు కొద్దిమంది ఉన్నారు. వ్యవసాయ ఆదాయం మొత్తాన్ని కూడా పన్ను నుండి మినహాయించారు. వ్యవసాయ ఆదాయంను దేశంలో ఎక్కువ భాగం ప్రజలు వర్తకం లేదా చిన్న దుకాణాల్ని నడపడం లేదా శ్రమనందించడం ద్వారా చాలా తక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఈ ప్రజల ఆదాయం పన్ను పరిమితికి లోబడి ఉండడం వల్ల ఆదాయపు పన్ను చెల్లించే మొత్తం ప్రజల శాతం తక్కువగా ఉంది. జనాభా అధికంగా ఉన్న పన్నులు చెల్లించే వారి శాతం తక్కువగా ఉండడం వల్ల నిర్ణీత సంఖ్యలో ప్రజల నుండి వసూలు చేయగలిగేలా పన్నులు విధించబడాలి. ఉదాహరణకు 1997లో 114 లక్షల మంది ఆదాయ పన్నులో లెక్కించడం జరిగింది. వారు దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆదాయపు పన్నుని వసూలు చేయడం అనేది చాలా కష్టం. చాలామంది ప్రజలు తమ మొత్తం ఆదాయాల్ని వెల్లడించరు లేదా తక్కువగా చూపుతారు. దీన్నే నల్లధనం, బ్లాక్ మనీ అంటారు. చాలామంది ఫ్యాక్టరీ యజమానులు, వడ్డీ వ్యాపారులు, వర్తకుల వంటి వారు తక్కువ ఆదాయాల్ని చాలా సులభంగా చూపగలరు. ఎవరికైతే నెలసరి జీతాలు చెల్లిస్తామో వారి ఆదాయాల్ని సులభంగా లెక్కించవచ్చు. వారు జీతాలను ఎక్కడి నుండి పొందుతారో అక్కడి నుండే వారి ఆదాయం నుండి పన్నుల్ని ప్రత్యక్షంగా మినహాయింపు చేస్తారు. జీతాలు పొందే వారిలో కూడా చాలామందికి ఇతర ఆదాయ వనరులు ఉన్నా వాటిని దాచి ఉంచుతారు. వ్యవసాయ ఆదాయాలపై పన్ను లేకపోవడం వల్ల చాలామంది తమ ఆదాయాన్ని భూమి నుండి వస్తున్న ఆదాయంగా చూపి పన్ను ఎగవేస్తున్నారు. పన్ను ఎగవేతదారులు నల్లధనం కలవారు. పన్ను చెల్లించకపోవడంతో బ్లాక్ మనీ పెరిగిపోతుంది. నల్లధనాన్ని పట్టుకోవడానికి ఆదాయ పన్ను శాఖ వారు చాలామంది ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు జరుపుతున్నారు. వస్తువులపై విధించే పన్నుల్ని చాలా తక్కువ చోట్ల నుండి వసూలు చేస్తుండడం వల్ల వీటిని సులభంగా వసూలు చేయవచ్చు. జీఎస్టీ సుంకాలను ఫ్యాక్టరీల నుండి వసూలు చేస్తారు. కస్టమ్స్ సుంకాలను అంటే పన్నులను అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నుండి
అమ్మకం పన్నుని వ్యాపారులు, దుకాణ నిర్వాహకుల నుండి వసూలు చేస్తారు. సో జిఎస్టీ సుంకాలను ఫ్యాక్టరీల నుండి, కస్టమ్స్ సుంకాలను అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నుండి, అమ్మకం పన్నును వ్యాపారులు, దుకాణ నిర్వాహకుల నుండి వసూలు చేస్తారు. ప్రజలు చెల్లించే ఆదాయపు పన్నుతో పోలిస్తే ప్రభుత్వానికి ఈ ఫ్యాక్టరీల, షాపుల రికార్డుల్ని ఒక సరైన పంథాలో ఆర్డర్వైజ్గా పెట్టడం సులువుగా ఉంటుంది. ఒక ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధంగా రికార్డుల్ని ఒక సరైన పంథాలో పెడతారు. ఫ్యాక్టరీ మరియు షాపుల రికార్డుని ఇక్కడ కూడా కొందరు వాస్తవంగా జరిగిన ఉత్పత్తి కన్నా తక్కువ ఉత్పత్తి జరిగినట్లు చూపి పన్ను తప్పించుకోవడానికి ప్రయత్నించడం వల్ల అమ్మకం పన్ను పెద్ద మొత్తంలో ఎగవేయబడుతోంది. కొంతమంది వ్యాపారులు బిల్లులు సరిగ్గా ఇవ్వకుండా లేదా వాస్తవంగా అయిన వాటికంటే తక్కువ అమ్మకాలు జరిగినట్లుగా వారి అధికారిక రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. జిఎస్టీ అనేది వస్తువులు, సేవల మీద పన్నుల ఎగవేతని తగ్గించడానికి ఉద్దేశించినది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.